మరి మైక్ శబ్దం ద్వారా వినేవారు కూడా, మన గ్రామస్తులు, మన ఇరుగు పొరుగు అందరూ దేవుని వాక్యము వినాలని, దేవుని గురించి పూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఇది. ఇదేంటో మా స్వప్రయోజనం కోసం, లేకపోతే మీరు ఇచ్చే కానుకల కోసం, లేదా మిమ్మల్ని బలవంతంగా మార్చాలన్న ఉద్దేశం కాదు. దేవుని శుభవార్త, పరలోకపు రాజ్యపు వార్త మానవులందరికీ తెలియచేయమని ఆజ్ఞ అయింది. నేనైనా మీరైనా ఎవరైనా దేవుని చెప్పింది జరిగించాల్సిందే. దేవుని ఆజ్ఞ ప్రకారం మానవులందరూ దేవుని గూర్చి పూర్ణ అవగాహన కలిగి ఉండాలని మరి దేవుడు తన దాసుల ద్వారా దేవుణ్ణి అంగీకరించాలని, దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచి శరీరం ధరించి భూలోకానికి వచ్చి మరి దేవుడే బలైపోయి మానవులను రక్షించడానికి చేసిన పుణ్య బలియాగము వ్యర్థం కాకూడదని దేవుడు మానవులను బలవంతం చేస్తున్నాడు. సమయం ఉండగానే, అవకాశం ఉండగానే అందరూ అంతటను మారు మనసు పొంది దేవుణ్ణి గుర్తించాలని దేవుడు ఇచ్చ కలిగి ఇట్లాంటి అవకాశం మనకిస్తున్నాడు. ఇది మా కోసం ఏర్పాటు చేసుకున్న ఇది కాదు. మరి పద్మాసు సంఘం వారి కోసం ఏర్పాటు చేసుకున్నది కాదు. కానీ ఇంకా మన గ్రామంలో అనేక మంది అజ్ఞానంగా దేవుడు తెలియకుండానే, దేవుని ఆజ్ఞలు తెలియకుండానే, మానవ జీవితం ఏ విధంగా జీవించాలో తెలియకుండానే తెలుసు అనుకుని అపోహలో, మాయలో జీవిస్తున్న అనేకుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి కూడిక. మీకు ఒక విజ్ఞప్తి, మరి దయతో ఆలకించండి. మీరు ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, దేవుని మాటలు త్రోసివేస్తే ఆ మనిషికి మనుగడ ఉండదు. దేవుణ్ణి ధిక్కరిస్తే, దేవుడిని విస్మరిస్తే, దేవుడు అవసరం లేదన్నట్టు ప్రవర్తిస్తే, దేవుడు నాకొద్దు అన్నట్లు జీవిస్తే దేవుడు ఊరుకోడు. మీరు వినకపోతే, మారకపోతే, మార్పు చెందకపోతే, దేవుని అంగీకరించకపోతే, దేవునిలోనికి రాకపోతే నాకు కానీ పద్మాసు సంఘానికి కానీ జరిగే నష్టం ఏమీ లేదు. నాకేమైనా నష్టమా మీరు వినకపోతే? పద్మాసు సంఘంలో ఆల్రెడీ విశ్వసించినటువంటి విశ్వాసులకి ఏమైనా నష్టమా? ప్రియ సహోదరులారా, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. దేవుని వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు ఆలకించటం మన విధి, అది మన బాధ్యత. దేవుడు చూస్తూ ఉంటాడు. ఆలకించండి. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సృష్టి ఆరంభంలో ఈ భూమి, ఆకాశములు,
సముద్రములు, దృశ్యమైనవి ఇవన్నీ కలుగకముందు ఒక విషయం జరుగుతూ ఉంది. ఆదికాండము 1వ అధ్యాయంలో. ఆదికాండము 1వ అధ్యాయం ఒక్కసారి తీయండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 7వ వచనం. దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన. 11వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. 15వ వచనం. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండు గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన. 24వ వచనం. దేవుడు పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన. ఇక్కడ చూస్తున్నా దేవాతి దేవుడైనటువంటి వాడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఏమీ లేదు, శూన్యంతో మాట్లాడుతున్నాడు. కంటికి ఏమి కనిపించటం లేదు, స్పర్శించటానికి ఏమీ లేదు, చెవులకు ఏమి వినిపించటం లేదు, తాకటానికి ఏమీ లేదు, శూన్యమే. శూన్యంతో మాట్లాడుతున్నాడు. సూర్యచంద్రులు కలుగునుగాక, ఆకాశ పక్షులు కలుగునుగాక, విత్తనములిచ్చు ఫలములిచ్చు వృక్షములు కలుగునుగాక, జలచరములు కలుగునుగాక, గడ్డి మొలిపింపబడునుగాక, వెలుగు కలుగునుగాక, చీకటి వెలుగు వేరైపోవునుగాక, ఆకాశ విశాలము భూమి వేరైపోవునుగాక, జలములు వేరైపోవునుగాక అని మాట్లాడుతున్నాడు. వింతగా అనిపించటం లేదా? దేవుని మహిమ, దేవుని ప్రభావము, దేవుని శక్తి సామర్థ్యములు ఎంత గొప్పవో అర్థమవుతుంది. కలుగునుగాక అంటే కలుగుతుంది. ఒక చిన్న లైట్కి పవర్ కనెక్షన్ ఇవ్వకపోతే ఎలగదు. ఆకాశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలిగించేటువంటి సూర్యచంద్రుల్ని దేవుడు ఎలా కలుగు చేశాడండి? కలుగునుగాక. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ వర్డ్. ఒక్క మాటే దేవుని నోట గుండా ఒక మాట బయటకు వస్తే జరిగిపోతున్నాయి. మరి మానవులు సామర్థ్యం ఎంతది? మానవులు ఎవరితో సంభాషిస్తారు? మానవులు ఎవరితో మాట్లాడతారు? ఎవరితో మాట్లాడతారండి? మానవులతో మాత్రమే సంభాషించగలరు. లేకపోతే ఏదైనా పశువులు, జంతువులతో సంభాషిస్తారు. మరి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు శూన్యంతో మాట్లాడుతున్నాడు. ఏమీ లేదు అక్కడ, కంటికి ఏం కనిపించటం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొక సందర్భం ఉంది. మార్కు సువార్త
4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. దేవుడు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడండి? గాలితో మాట్లాడుతున్నాడు, సముద్రంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? గాలిని గద్దిస్తున్నాడు. ఏ గాలి ఆగు అంటున్నాడు. సముద్రాన్ని గద్దిస్తున్నాడు. ఏయ్ సముద్రం ఆగు, నిమ్మళించు అంటే ఏమైంది? గాలి మిక్కిలి నిమ్మళమాయను, సముద్రము దాని పొంగు అణిగి నిమ్మళమాయను. ఇంకొక సందర్భం ఉందండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనం. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఒక సందర్భం జరుగుతుంది. యేసు ప్రభుల వారు ఒక గ్రామంలో ప్రయాణం చేస్తుంటే ఒక డెడ్ బాడీని పాడి మీద పెట్టి మోసుకెళ్తున్నారు. ఆమె ఒక విధవరాలు, భర్త లేడు, ఒకే ఒక కొడుకు. ఆ కొడుకు కూడా చనిపోయాడు. ఆ కొడుకును అలా తీసుకెళ్ళిపోతున్నారు పాడి మీద. ఊరు చివరికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళేసరికి యేసు ప్రభులు వారు చూశారు. అతని తల్లి యందు కనికరపడ్డాడు. కనికరపడి ఏమంటున్నాడంటే, చిన్నవాడా లే అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక డెడ్ బాడీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ శరీరంలో జీవము లేదు, మట్టి అయిపోవటానికి వెళ్ళిపోతుంది ఒక దేహం, కాల్చివేయబడటానికి ఒక దేహం వెళ్ళిపోతుంది. అందరూ సమ్మతించేశారు అతను మరణించాడని. ఇంటి దగ్గర పాడి కట్టేశారు, తీసుకెళ్ళిపోయారు. ఊరి చివరికి కూడా తీసుకెళ్ళిపోయారు. ఊరి చివరికి తీసుకెళ్ళిపోయేసరికి ఊరి గవిన దగ్గర రాయబడి ఉంది. అక్కడ శ్మశానానికి దగ్గరలో దేవుడు ఎదురుపడ్డాడు. దేవుడు ఎదురుపడి అంటున్నాడు, ఏయ్ బాబులే అని పలకరించాడు. ఒక మృతదేహంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏం చేశాడండి? మట్టి అయిపోయే దేహం, నిర్జీవమైనటువంటి దేహం, మరి ఇక అదృశ్యమైపోయేటువంటి దేహం మరలా జీవం కలిగి వెనక్కి వచ్చేసాడు ఇంటికి. ఇంకొక సందర్భం ఉంది చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 43, 44. లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు
కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అప్పటికే చనిపోయి 3 రోజులు అవుతుంది. సమాధి కూడా చేసేసారు. సమాధి చేసి కూడా 3 రోజులు అవుతుంది. ఈయన సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడు, లాజరు, లాజరు బయటికి రా అని గట్టిగా పిలుస్తున్నాడు. గట్టిగా పిలిస్తే చనిపోయి 3 రోజులు అవుతుంది, అప్పటికే బయటకు వచ్చేసాడు. ఏమర్థం అవుతుంది? ఏమీ లేని దగ్గర శూన్యంతో మాట్లాడి సమస్తాన్ని కలుగు చేసి దృశ్య రూపంగా చేశాడు దేవుడు. ఒక సందర్భంలో గాలి సముద్రము సృష్టితో మాట్లాడుతున్నాడు. నెమ్మళించు, సరిగా ఉండు అని సృష్టితో మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో ఒక పిల్లవాడు సమాధికి తీసుకెళ్తుంటే మార్గ మధ్యలో ఆపి, బాబు రా, వచ్చేసేయి, మరలా జీవించు అని చెప్పాడు. బ్రతికాడు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి చనిపోయాడు. సమాధి కూడా చేసేశారు. 3 రోజులు కూడా అయిపోయింది. అయినా కానీ అంటున్నాడు, నువ్వు కూడా వచ్చేసేయి, బయటికి రా, లాజరు బయటకు వచ్చేయి, బయటికి రా అంటే ఆయన కూడా బయటకు వచ్చేసాడు. ఆ దేహానికి కుళ్ళు లేదు, ఆ దేహానికి వాసన లేదు, ఆ దేహానికి ఓటమి లేదు. మరలా జీవించి బయటకు వచ్చేసాడు. నడుస్తా బయటకు వచ్చేసాడు. ఒక విషయాన్ని గమనించండి. దేవుడు నిర్జీవమైన వాటితో మాట్లాడిన, జీవము కలిగిన వాటితో మాట్లాడిన, మృతులతో మాట్లాడిన, సమాధితో మాట్లాడిన, దేవుడు మాట్లాడిన ప్రతిసారి మేలు జరుగుతుంది. గమనించండి. దేవుడు వెలుగు కలుగును గాక అని పలకగానే సూర్యుడు వచ్చాడు. సూర్యుడు వస్తే పంటలు పండుతున్నాయి. సూర్యుడు వస్తే వర్షాలు కురుస్తున్నాయి. మరి చెట్లు బ్రతుకుతున్నాయి. పశువులకి మనుషులకి ఆహారం వస్తుంది. ఒక్క దేవుని మాట చేత. ఒక దేవుడు సముద్రంలో మాట్లాడుతున్నాడు, తుఫాను ఆగిపో, గాలి నిమ్మలించు, సముద్రవాణి పడుగు అనచు అంటే శిష్యులు సమాధానముగా ప్రయాణం చేసి మరణించకుండా మేలు అనుభవించారు. ఒక విధవరాలు తన కుమారుని తీసుకుని శ్మశానానికి వెళ్తుంటే ఆ పాడిను ఆపి, బాబు వచ్చేయి, మరలా బ్రతుకు అంటే దేవుడు మాట్లాడిన సందర్భంలో ఆ తల్లికి సంతోషము, తన కుమారునికి జీవము. అది ఒక శుభ పరిణామం. లాజరు గారు చనిపోతే తన అక్క చెల్లెలు 2 ఉన్నారు, మరియా, మార్తా. వారు అంటున్నారు, ప్రభువా వాసన వస్తాడేమో సమాధి దగ్గరికి, ఎందుకంటే ఆయన అంటున్నాడు, పద, ఆయన నిద్రపోతున్నాడు అని చెప్పి లాజరు బయటకు వచ్చేసి అన్నాడు. బయటకు వచ్చేసాడు, బ్రతికాడు. గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మాట్లాడిన ప్రతిసారి మేలు జరుగుతుంది. దేవుని మాట విన్న ప్రతి మనిషికి మేలు జరుగుతుంది. అది ఏ సందర్భమైనా, దేవుడు సృష్టితో మాట్లాడినా, దేవుడు శూన్యంతో మాట్లాడినా, దేవుడు మృతదేహాలతో మాట్లాడినా, దేవుడు సమాధిలో ఉన్న వారితో మాట్లాడినా, మరి దేవుడు ఎవరితో ఎప్పుడు ఏ సమయానికి ఏ కాలానికి ఏ గడియకు మాట్లాడినా
అది మేలు జరగటానికి దేవుడు మాట్లాడతాడని మనకు అర్థమవుతుంది. మరి ఇవన్నీ జరిగిపోయిన విషయాలు, మరి ఇప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడా? ఇవన్నీ కథలు చెప్పుకోవటానికా? ఏమిటండి ఇప్పుడు దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు? ఒకసారి చూడండి. దేవుడు మాట్లాడిన ప్రతిసారి, ప్రతి సందర్భానికి మానవులకి మేలు జరుగుతుంటే, మరి దేవుడు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. యేసు, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు మరలా మాట్లాడటం ప్రారంభించాడు మానవులతో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, కాలం అయిపోవస్తుంది, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనస్సు పొందండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. 4000 సంవత్సరాల క్రితం, సరిగా 6000 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడితే మేలు కలిగింది. 2000 సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడితే మేలు జరిగింది. అదే దేవుడు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనసు పొందండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఆలకిస్తారా? మనుషులు ఆలకిస్తారండి? దేవుడు మాట్లాడితే మేలు జరుగుతుందని చూశాం కదా. దేవుడు మాట్లాడితే ఏదో మనిషికి మేలు జరుగుతుందని రుజువులు ఉన్నాయి కదా. దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. కాలము సంపూర్ణమై ఉన్నది. ఇప్పటికీ 6000 సంవత్సరాలైంది మానవుల మనుగడ ఈ భూమి మీద. ఇక కాలము సంపూర్ణంగా అయిపోవస్తూ ఉంది. దేవుని రాజ్యము సమీపిస్తుంది. మానవుల రాజ్యము అంతమైపోతుంది. మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మానవులు ఏం చేస్తున్నారు? మానవుల్ని దేవుడు ఏం అడగటం లేదు. మీ డబ్బులు, మీ పదవులు, మీ అధికారాలు, మీకు కలిగినవి, మీ వస్తువులు, మీ సౌకర్యం దేవుడు ఏం ఆశించటం లేదు. మారు మనస్సు పొందండి అని చెప్తున్నాడు. మారు మనస్సు పొందటం అంటే ఏమిటి? మారు మనస్సు పొందటం అంటే ఏం చేయాలండి? మారు మనస్సు పొందటం అంటే మనిషి పాపి అని గుర్తించి వేదన చెంది పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావటమే మారు మనస్సు అంటే. నువ్వేమి చేయాల్సిన పని లేదు. మరి ఎవరు పాపులు? పాపులు ఎవరండి? పాపులు ఎవరండి? ఏ భేదమును లేదు. మనుషులందరూ పాపులే అని దేవుడే చెప్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపులే. నువ్వెవరివైనా నువ్వు పాపువే.
కాబట్టి పాపివని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొద్దకు రండని దేవుడు చెప్తున్నాడు. మరి వస్తే ఏంటి ప్రయోజనం? వస్తే ఏంటండి ప్రయోజనం? మరి రాకపోతే ఏంటి నష్టం? దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30-31. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు మాట్లాడితేనే మేలు జరిగితే, దేవుడు ఆజ్ఞాపిస్తే ఇంకెంత మేలు జరుగుతుంది? సాధారణంగా మాట్లాడితేనే అంత మేలు జరిగితే, దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక మనిషి తప్పక చేయవలసిన పని, ప్రతి మనిషి తప్పక జరిగించాల్సిన విధి ఏమిటంటే మారు మనసు పొందటం. మరి మారు మనసు పొందకపోతే ఏమని రాయబడి ఉందండి అక్కడ? చూడండి కింద, భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఎందుకు మారు మనసు పొందాలి? ఒక దినాన్ని నిర్ణయించాడంట. భూలోకం మొత్తానికి తీర్పు తీరుస్తాడంట. ఆ తీర్పు నుంచి తప్పించుకోవాలంటే మారు మనసు పొందు అని దేవుడు చెప్తున్నాడు. మరి మానవులు ఇష్టానికి బ్రతికితే, వారికి అనుకూలంగా ఉన్నటువంటి జీవన విధానంలో సాగిపోతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చూస్తూ ఊరుకుంటాడండి? యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. 48. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. మానవులు అనుకుంటున్నారు అంత క్షేమంగానే ఉంది, అంత నెమ్మదిగానే ఉంది, జీవితం సౌకర్యంగా సాగిపోతుంది అని భ్రమ చెందుతున్నారు. దేవుడేంటి, మారు మనస్సు ఏంటి, తీర్పు ఏంటి, పరలోకం ఏంటి, శిక్ష ఏంటి? లోకంలో ఇష్టానికి జీవించడానికి అవకాశం ఉంటే, లోకంలో ఇష్టానికి ప్రవర్తించడానికి అవకాశం ఉంటే మారు మనసు అంటారేంటి? దేవుడు అంటారేంటి? తీర్పు అంటారేంటి? పరలోకం అంటారేంటి? ఇవన్నీ ఎందుకని మనుషులు ఏం చేస్తారంటే సహజంగా విస్మరిస్తారు. దేవుడు అవసరం లేదు అని అనరు, కానీ దేవుడు అవసరం లేనట్లుగా జీవిస్తారు. నోటితో వారు చెప్పరు, కానీ దేవుడు మాకొద్దు, దేవుడు మాకు అవసరం లేదు, దేవుని రాజ్యం మాకు అవసరం లేదని నోటితో చెప్పరు, కానీ వారి జీవితం క్రియల ద్వారానే చూయిస్తారు దేవుడు మాకు అవసరం లేదని. మరి దేవుడు చూస్తూ ఉంటాడా? దేవుడు చూస్తూ ఉంటాడండి. అక్కడ రాయబడి ఉంది, ఇప్పుడే నీకు తీర్పు రాదంట. నీవు భూమి మీద ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడు నీ జీవిత దినాలు క్షేమంగా ఉండొచ్చు, సౌకర్యంగా ఉండొచ్చు. అక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని? ఎవడైనా
నా మాటలు వినియు, దేవుని మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. ఈ భూమి మీద మానవులు ఉన్నప్పుడు దేవుడు తీర్పు తీర్చడంట. కిందే రాసి ఉంది ఏమని? నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ప్రత్యేకంగా నువ్వు అలా చేసేవు, ఇలా చేసేవు, నీకు శిక్ష ఇది, నీకు తీర్పు ఇది అని చెప్పి అంత స్థాయి కాదు ఒక మానవుడిది దేవుని ఎదుట. ఏ మనిషి అయినా, ఎంత గొప్పవాడైనా తను అనుకున్నంత యోగ్యుడు కాదు ఒక మనిషి. ఏ మనిషి అయినా, ఎంత గొప్పవాడైనా తను అనుకున్నంత స్థాయి కాదు తనది. ఏ మనిషి అయినా, ఎంతటి వాడైనా తను ఊహించినంత చిన్నవాడు కాదు దేవుడు. దేవుడంటే చాలామందికి అలుసు, దేవుడంటే చాలామందికి చిన్నతనం, దేవుడంటే చాలామందికి లెక్కలేనితనం, దేవుడంటే చాలామందికి నిర్లక్ష్యం, భయం లేదు. ఎందుకండి దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరైనా తల్లిదండ్రులు తన పిల్లల్ని ప్రేమిస్తే పిల్లలు మాట వింటారండి? వింటారండి? పిల్లలకి కావాల్సినవి అన్నీ ఇస్తున్నారు, వారు మీ మాట వింటారా? వింటారండి? లోకంలో కూడా సరిగా అదే జరుగుతుంది. దేవుడు మనుషులను కలుగు చేసి వారు జీవించడానికి ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, నివాసం ఇచ్చి, సౌకర్యం ఇచ్చి, జీవం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, అవకాశం ఇస్తే దేవుడిని విస్మరిస్తున్నారు మానవ సమాజం. మరేమవుతుంది? అది మంచిదేనా? దేవుడిని విస్మరిస్తే మంచిదేనా? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడిన ప్రతిసారి, ప్రతి సందర్భంలో మేలు కలుగుతుంది. గమనించండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుడిని అంగీకరిస్తే ఏంటి లాభం? మారు మనస్సు పొందితే ఏంటి లాభం? మారు మనస్సు పొందకపోతే ఏంటి నష్టం? దేవుని యొద్దకు రాకపోతే ఏంటి పర్యవసనం? తెలుసా మీకు? దేవుడు అన్నీ స్పష్టంగా తెలియచేసి ముందుంచాడు. ఇక తెలియజేయాల్సింది ఏమీ లేదు. ఒకసారి చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 18-19. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఇదే: ఎవరైనా దేవుణ్ణి అంగీకరించకపోతే, దేవుణ్ణి ఆశ్రయించకపోతే, మారు మనస్సు పొందకపోతే, వారి జీవితాన్ని దేవునితో గడపకపోతే, దేవుని ఆజ్ఞానుసారం జీవించకపోతే వారికి ముందే తీర్పు తీర్చబడింది. ఒకటి, వారు ఎందుకు అంగీకరించటం లేదో కూడా దేవుడు ముందే చెప్తున్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, నువ్వెందుకు దేవుని యొద్దకు రావటం లేదు? దేవుడంటే నీకెందుకు లెక్కలేదు? నీకెందుకు అంత అలక్ష్యం, నిర్లక్ష్యం? మారు మనసు అంటే ఎందుకు నువ్వు అసహ్యించుకుంటున్నావు? దేవుణ్ణి ఎందుకు అంత హీనంగా, లెక్కలేనితనంగా చూస్తున్నావు? అంటే
దేవుడే చెప్తున్నాడు. అక్కడ చూడండి 19వ వచనం. తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించారు. వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించారు. మానవ సమాజం దేవుని దగ్గరికి ఎందుకు రావటం లేదు? దేవుడే పరిశుద్ధాత్మ రూపంలో లోకమంతా సంచారం చేస్తున్నాడు. రకరకాలు చర్చెస్, రకరకాలు పాస్టర్స్, మరి టీవీల ద్వారా, ఫోన్ల ద్వారా, అనేక మాధ్యమాల ద్వారా దేవుని రక్షణ వార్త మానవులను సమీపిస్తుంటే మానవులు అసహించుకుని దేవుణ్ణి సమీపించకుండా దూరంగా ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు రావటం లేదంటే నీ క్రియలు సరిగా లేవు, నీ జీవితము సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు, నీ ఆలోచన విధానం సరిగా లేదు. నువ్వు దేవుడిని మోసం చేస్తావా? ఒక మనిషి ఎవరిని మోసం చేయగలడు? మనం ఎవరిని మోసం చేస్తామండి? ఎవరిని మోసం చేయలేం. మనలను మనమే మోసం చేసుకుంటాం. ఎవరిని మోసం చేస్తాం మనం? దేవుని ముందు ఒక మనిషి నటించి తన పాపాన్ని కప్పుకొనగలడా? నువ్వు దేవుణ్ణి ప్రేమించటం లేదంటే దేవుని రాజ్యవార్త, మారు మనస్సుకు సంబంధించినటువంటి విషయాలు, రక్షణ వార్త నీ దగ్గరికి వచ్చి నేను బలవంతం చేస్తుంటే పదే పదే మారు మనసు పొందే అవకాశము నీ కంఠంలో ప్రాణముండగానే, నీ దేహంలో జీవముండగానే, నువ్వు పూర్ణ ఆయుష్ బ్రతికినప్పుడే, నీకన్ని సకల సౌకర్యాలు భూమి మీద ఉన్నప్పుడే నీకు అవకాశం ఇస్తే ధిక్కరిస్తావా? దేవుడు అంటున్నాడు, నీ క్రియలు సరిగా లేవు, నీ క్రియలు చెడ్డవై ఉన్నవి, నువ్వు నన్ను ప్రేమించవు. ఒక మనిషి దేవుణ్ణి ప్రేమించటం లేదంటే, ఒక మనిషి దేవుణ్ణి ఆశ్రయించటం లేదంటే, ఒక మనిషి దేవుడంటే లెక్కలేనితనంగా బ్రతుకుతున్నాడంటే అర్థం ఏమిటంటే వాడి జీవితం సరిలేదని దేవుడే చెప్తున్నాడు. నువ్వెలా వస్తావు దేవుడి దగ్గరికి? అయినా అంటున్నాడు, అందరూ అంతటను మారు మనసు పొందవలనని దేవుడు ఇచ్చ కలిగి అవకాశం ఇస్తున్నాడు. ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. మానవులందరూ పాపులే. మానవులందరికీ ఒకే రకమైనటువంటి లక్షణాలు, పాప లక్షణాలు, పాప స్వభావం ఉంటుంది. అయితే దేవుని ఆహ్వానమైంది, నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను, నా యందు విశ్వాసం ఉంచండి, నేను మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాను, నా దగ్గరకు రండి, నేను మీకు స్వర్గంలో భాగం ఇస్తాను, నా దగ్గరికి రండి, నా సింహాసనంలో చోటిస్తాను అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, మరి నీ హృదయం ఇస్తావా? మారు మనస్సు పొందుతావా? దేవునికి విధేయత చూయిస్తావా? దేవుని వాక్యం దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలకించి నువ్వేమివ్వాల్సిన పని లేదు. నీ మనస్సులో ఉన్న చోటనే యేసు ప్రభు, నేను పాపిని, యేసు ప్రభు నన్ను క్షమించు, యేసు ప్రభు నన్ను అంగీకరించు, యేసు ప్రభు నాకు అవకాశం ఇవ్వు,
యేసు ప్రభు నా చేయి పట్టుకో అని ఒక్క 20 సెకండ్స్ మీ నోరు తెరిచి అడగండి. దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులందరూ దేవునికి సమానమే. మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే భూమి మీదకి, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ నశించిపోకుండా వారందరికీ నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి లోకంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మారు మనసు పొందండి, మానవులందరూ పాపులే, నేను లోకమును ప్రేమిస్తున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒక్కసారి ఆలకించండి, మరి చూడండి, మీ మనస్సు దేవునికి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కానీ ఆ ఒక్క మాట అంటే, మీరెక్కడున్నా యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను దేవుడిగా అంగీకరిస్తున్నానని ఒక్క మాట అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ మాట అనకపోతే మానవులకి తీర్పు ఎప్పుడో తీర్చబడి ఉంది. వేల సంవత్సరాల క్రితమే దేవుణ్ణి ఆశ్రయించని వారికి తీర్పు తీర్చబడింది. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు సెలవిచ్చాడు. ఎవరైనా దేవుణ్ణి అంగీకరిస్తే, ఎవరైనా ఒకవేళ దేవునికి విధేయత చూపిస్తే, ఎవరైనా దేవుని స్వరము ఆలకించి యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అని అంటే, ఎవరైనా అంటే ప్రతి మనిషి అనాల్సిందే, అనకపోతే తీర్పు తీర్చబడి ఉంది. ఒకవేళ నువ్వు అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాను. ఒక్కసారి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. దేవుని ఎవరైనా విశ్వాసం ఉంచితే, దేవుని యందు ఎవరైనా విశ్వాసం ఉంచితే, దేవుడు అంటున్నాడు వారు నా పిల్లలు. ఒక్క మాట నోటితో మీరంటే దేవుడు సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని అంగీకరించటానికి, తన కుమారులుగా, తన కుమార్తెలుగా. తన్నెందరు అంగీకరించారో వారికందరికీ, కొందరికి కాదండి, దేవుడిని అంగీకరించిన వారందరికీ, ఏ భేదం లేదు, ఏ పక్షపాతం లేదు, ఏ అన్యాయం లేదు, ఏ వంకర బుద్ధి లేదు.
మరో ఆలోచనే లేదు వారికి అందరికీ. అంగీకరించిన వారందరికీ దేవుడు కుమారత్వాన్ని ఇస్తున్నారు. డాటర్షిప్, సన్షిప్. వారు దేవుని పిల్లలంట. నేను అంగీకరిస్తా, వారు నా పిల్లలు. నన్ను అంగీకరించారు కాబట్టి నేను వారికి తండ్రిని, వారు నాకు పిల్లలు అంటున్నాడు. ఎవరనండి? పాపులని. ప్రతి మనిషి పాపే. నేనైనా మీరైనా దేవుణ్ణి అంగీకరిస్తే ఉచితంగా పాపరహితుడు అవుతాడు, పాపం లేనివాడు అవుతాడు. నేనైనా మీరైనా ఏదో చేస్తే కాదు పాపం లేనివాడు అయ్యేది. దేవుణ్ణి అంగీకరించావు కాబట్టి నువ్వు పాపరహితుడు అవుతావు. దేవుణ్ణి అంగీకరించావు కాబట్టి నువ్వు నీతిమంతుడు అవుతావు. దేవుణ్ణి అంగీకరించావు కాబట్టి నువ్వు పరిశుద్ధుడు అవుతావు. మనిషి క్రియలను బట్టి, మనిషి యోగ్యతలను బట్టి, మనిషికి ఉన్నటువంటి నీతి న్యాయములను బట్టి, సమాజంలో చలామణయ్యేటువంటి ధర్మ విధులను బట్టి మనిషి నీతిమంతుడిగా తీర్చబడడు. కానీ కేవలము యేసుక్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకొనుటను బట్టి, మారు మనస్సు పొందుటను బట్టి ఒక మనిషి పరిశుద్ధుడిగా మారతాడు. వాడిని అంటున్నాడు, ఇక నేను నీకు తండ్రిని, నీవు నా కుమారుడివి. ఇక నేను నీ తండ్రిని, ఇక నీవు నా కుమార్తెవి అంటున్నాడు. మరి దేవుడే కుమారత్వం ఇస్తే ఎంత ధన్యులు మానవులు. దేవుడు విస్తారముగా మాట్లాడుతున్నాడు. దేవుడు అపరిమితముగా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడిన మాటలు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి చలామణిలో ఉన్నాయి. దేవుని మాటలు, రక్షణ శుభవార్త కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ లోకంలో సంచరిస్తున్నాయి. దేవుని శిలువ బలియాగము, రక్షణ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామము, మారు మనస్సు, పాపక్షమాపణ, నీతి, న్యాయము, దేవుని శిక్ష, తీర్పు, పరలోకము, నిత్యత్వము, కుమారత్వము, అన్ని విషయాలు లోక సంచారం చేస్తున్నాయి లోకంలో. మరి ఈరోజు మన దగ్గరికి కూడా వచ్చినాయి. దేవుడిని అంగీకరిస్తారా? మరి దేవుణ్ణి విశ్వాసముంచిన వారందరికీ అన్నారు. విశ్వాసముంచటం అంటే ఏంటి? విశ్వాసము అనే దానికి 3 అర్థాలు ఉన్నాయండి. ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించనని రాయబడి ఉంది. విశ్వాసముంచటం అంటే 3 విషయాలు జరిగించాలి. విశ్వాసముంచటం అంటే ఆయనలో అతుకుబడి ఉండాలి. విశ్వాసముంచటం అంటే ఆయనలో నమ్మకం ఉంచాలి. విశ్వాసముంచటం అంటే ఆయన మీద ఆధారపడాలి. ఈ 3టిని కలిపి విశ్వాసం అంటారు. దేవునితో కలిసి ఉండటం. మరి దేవునిలో నమ్మకం ఉంచటం. 3వది దేవుని మీద ఆధారపడి జీవించటం. విశ్వాసం అంటే మనసులో ఏదో ఒక తీర్మానం చేసుకుని ఇష్టానికి బ్రతకటం కాదు. దేవుని యందు నమ్మకం ఉంచి, దేవునితో అతుకబడి, దేవుని మీద ఆధారపడి జీవించటాన్ని విశ్వాసం అంటారు. మరి మీ జీవితాన్ని దేవునికి ఇస్తారా? ప్రియ స్నేహితులారా, దేవుడు అంటున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొందండి అని దేవుడు మానవ సమాజంతో, భూలోకంతో మాట్లాడుతున్నాడు. మరి దేవుని యందు విశ్వాసం ఉంచుతారా?
ఒకవేళ మీరు విశ్వాసం ఉంచితే దేవుడు ఏమంటున్నాడు కింద చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీర ఇచ్చ వలనైనను మనుష్య ఇచ్చ వలనైనను పుట్టినవారు కారు. దేవుడు అంటున్నాడు, ఎవరైనా దేవుణ్ణి అంగీకరిస్తే వారు సహజంగా పుట్టినవారు కాదు, సహజంగా పుట్టినవారు కాదు, వారు దేవుని మూలముగా పుట్టినవారు. దేవుని మూలముగా పుట్టడం ఏంటి? సహజంగా పుట్టడం ఏంటి? చాలా కన్ఫ్యూజన్గా ఉందా? ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 8వ వచనంలో రాయబడి ఉంది, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉండను. ఒక మనిషి క్రొత్తగా జన్మించటం అంటే దేవుడు చెప్తుంటే ఒక ఆయన అంటున్నాడు, నికోదేమని ఒక అతను ఉంటాడు అక్కడ 3వ అధ్యాయంలో, మరలా పుట్టటం ఏంటి? నేను పుట్టాను, పెద్దవాడినయ్యాను, ముసలివాడినయ్యాను, మరలా ఎట్లా పుడతాను, ఎలా సాధ్యం అది అంటున్నాడు. అంటే ప్రభువుల వారు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంటున్నాడు. దేవుని వలన పుట్టిన వారంటే ఎలా ఉంటారంటే నీటి మూలముగా, అంటే బాప్తిస్మములో సాక్ష్యం ఇస్తారు. ఆత్మ మూలముగా అంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి దేవుని ఆత్మ అనుగ్రహింపబడింది. అప్పుడు నువ్వు మనుషులకు పుట్టినట్టు కాదు. ఎప్పుడండి? దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు బాప్తిస్మం తీసుకుంటా. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు ఆత్మను నీకు వరముగా ఇస్తాడు. అప్పుడు నువ్వు పరసంబంధివి, అప్పుడు నీవు దేవుని సంబంధివి, అప్పుడు నువ్వు పరలోక రాజ్యపు హక్కుదారుడివి. అప్పుడు నువ్వు మానవులకు పుట్టినట్టు కాదు. మానవులకు పుట్టిన వారంతా కొద్ది కాలం జీవిస్తారు, వెళ్ళిపోతారు. దేవునికే పుట్టారంటే దేవునికి మరణం లేదు, వారికి మరణం లేదు. మరి అట్లాంటి అవకాశం నాకు మీకు మనందరికీ కలగాలంటే ఏమి చేయాలి? దేవుడు విస్తారముగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా నేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక్కసారి ఆలకించండి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుని ఆజ్ఞను త్రోసివేయద్దు. మీరు జరిగించాల్సింది ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించండి, నన్ను మార్చండి, నాకు అవకాశం ఇవ్వండి, నాకు కుమారత్వాన్ని అనుగ్రహించండి,
మీ రాజ్యంలో నాకు భాగం ఇవ్వండి, నేను మీ ఇష్టానికి బ్రతుకుతాను, వాక్యానుసారంగా జీవిస్తానని ఒక్క మాట నోటితో అంటే నువ్వు చేయాల్సిందంతా చేసినట్టే. ఒక్క మాట నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు జరిగించాల్సింది జరిగించినట్టే. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ప్రభువు వార్త, దేవుని సత్య సువార్త మన దగ్గరకు సమీపించినప్పుడే దేవుణ్ణి అంగీకరించండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలో వారసులు కండి. మరి మీ వినికిడిలో ఈ మాటలు నెరవేరి విని మీ అందరికీ రక్షణ, మారు మనస్సు, పాపక్షమాపణ, దేవునితో సహవాసము, దేవుని రాజ్యములో భాగము కలుగునుగాక. ప్రార్థన చేస్తారండి.